నీట్ ప్రశ్నపత్రం లీకేజీని నిరసిస్తూ కర్నూలులో వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించి పలు విద్యా సంస్థలను మూసివేశారు. మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడిని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకొని నిరసన తెలిపారు. అనంతరం సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గత 20 రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ అదేవిధంగా దానికి బాధ్యులైన వారిని సమగ్ర విచారణ చేసి వారిని కేంద్ర విద్యాశాఖ మంత్రి తొలగించాలని జరుగుతున్నటువంటి సమయంలో విద్యార్థులపై ఎటువంటి అభిప్రాయం లేకుండా వారిపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము విద్యార్థి యువజన సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు సంపూర్ణంగా బంద్ అయినప్పటికీ ఎప్పుడైతే ఈ 23 లక్షల మందికి అదేవిధంగా హత్య జరిగినటువంటి వారికి తగిన న్యాయం జరుగుతుందో అప్పుడే ఇది విజయం సాధించినట్టు అవుతుంది. కాబట్టి ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దీనిపైన నీట్ పేపర్ పైన సమగ్ర విచారణ జరిపి అందుకు బాధ్యులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని అదేవిధంగా అతని పదవిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హైకోర్టులు కోర్టులు ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి పత్రికా ప్రకటనలకే పరిమితమైనటువంటి మీరు దీన్ని ఎంతవరకు మీరు సమస్యను పరిష్కారం చెప్పినారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలను అందుకు బాధ్యుల చోట అధికారులను మాత్రమే దీంట్లో అరెస్ట్ చేసి మీరు చేతులు దులుపుకుంటున్నారే తప్ప నిజమైనటువంటి లీక్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రిని మీరు బర్తరఫ్ చేయడం లేదు, ఎందుకు చేయడం లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ ధర్నా చేస్తూ ఉంటే విద్యార్థుల ముసుగులో రాళ్ళు తీసుకొని దాడులు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అందుకు కారణం మీ బీజేపీ ఆర్ఎస్ గుండాలతో కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు లీకేజ్లో జరిగినటువంటి అవకతవకలను పరిశీలించి దానికి కారణమైనటువంటి వారిని తక్షణమే అరెస్ట్ చేసి విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారిని ఆదుకోవాలని చెప్పేసి నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళనలో ఈ నెల 20వ తేదీన చలో పార్లమెంటుకు శాంతియుతంగా విద్యార్థులు యువకులు బయలుదేరుతున్న సందర్భంలో ఢిల్లీ పోలీసులు బీజేపీ ఆర్డర్లను అనుసరిస్తూ విద్యార్థులపైన యువకులపైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది. కర్నూలు నగరంలో ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యాసంస్థలన్నీ బంద్ నిర్వహించి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి కూటమి ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తేవడం జరిగింది. ఎందుకంటే పక్క రాష్ట్రాలు మన తమిళనాడు, కేరళ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కూడా దీనిపైన వ్యతిరేకించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కోసం కూటమి ప్రభుత్వం కూడా ఒత్తిడి తేవాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మృతి చెందినటువంటి కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి బీజేపీ ప్రభుత్వం స్పందించి ఒంటెద్దు పొగడలకు పోకుండా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడంతో పాటు ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జీకి కేంద్ర ప్రభుత్వం బేసరతో క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఒంటెద్దు పొగడలతో పోతే మాత్రం ఇది ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి, కర్నూలు.